వస్తుంది 2000 వస్తున్నాయి. మరి ఎంత చేస్తున్నాడు? అప్పుడు చెప్పే కదా నా 4 వికలాంగులకు 5-6 అని అన్నాడు. 5-6 అన్నాడు. లేదు అంత లేదు ఇప్పటికీ. వచ్చాడా అప్పుడు కేసీఆర్ వేసినంతనే వస్తున్నాయి. మరి ఇప్పుడు మరి రైతు బంధు లేదు. వీడికి 2 మాటలు అవుతుండే ఇప్పటికల్లా. మరి మేము లేని వాళ్ళం ఏదానికన్నా అబ్బుతుండే కదా. మాకు ఇప్పుడు భూమిలో కలుపులకో మరి మేము తిననికో ఏదానికన్నా అబ్బుతుండే ఆయన వేసినాయి. మరి ఇప్పటికి ఏమీ లేదు మాకు. మరి రైతు బంధు వస్తే మాకు ఇప్పుడు సంతోషం ఉంటుండే కదా. నేడిపోయినాడు మాకు మంచిగా ఉండే. ఇప్పుడు ఈ ఏడు మాకు ఏం లేకుండా అయింది. మరి ఎట్లా మరి అని మేము కూడా ఆలోచన చేస్తున్నాము. మస్తాలు అనుకుంటున్నాం కానీ మనం ఎంత అనుకున్నా దండిగే. మరి వస్తాయేమో మంది అందరూ అంటున్నారు వస్తాయి అంటున్నారు అంటే ఇనుకుంటూ పోతున్నాం. మరి ఏం మంచిగా లేదు మాకు. ఏం మంచిగా లేదు మాకు. నేను కొల్ల చెప్తున్నా. మాకు అప్పుడు ఇంకా కేసీఆర్ మాకు మంచిగా ఇచ్చిండు అన్ని. పుణ్యానికి వచ్చిన పైసలు ఇప్పుడు మాకు 6 నెలలు ఇప్పుడు ఇవి కాపుదానంకు కలుపులకో లేకుంటే ఏమో తిననికో అభినయ్ కదా. 2 మాటలు వచ్చినాయి. రబ్బి పెట్టేటప్పుడు ఒకసారి పునాస పెట్టాడు ఒకసారి. ఇప్పుడు పునాస లేవు రబ్బి లేవు లేవు. మరి ఎట్లా మరి మాకు మంచిగా అనిపించకొచ్చింది. మరి 6 గ్యారెంటీలు అమలు అయినట్లన్నా? ఏమైనట్లు ఏం కాలేవు ఇంకా. ఏది వాళ్ళు చెప్పినా అని ఏది లేదు ఇప్పటికి. మరి ఏది ఉన్నది ఇప్పుడు ఆడపిల్లలకి ఏమో ఇంట్లో 2500 అన్నాడు. ఆడపిల్లలకు లేదు. ఆ గ్యాస్ పీరియడ్ అన్నది గ్యాస్ 500 అన్నాడా. 500 లేదు. అంత ఇప్పుడు 11 అన్న కడుతున్నాం కదా. 11 కట్టుకుంటే తెచ్చుకుంటున్నాం. మరి ఏది లేదప్ప. మరి ఇట్లా అయితే మరి అని మేము ఎంతో మురిసినాం అప్పుడు. మరి అవన్నీ ఏం లేదు ఇప్పుడు మాకు. ఇప్పుడు అదే మరి కేసీఆర్ ఉంటేనే బాగుండే అన్నట్టు ఉన్నది మాకు. అంత పురుతున్నది మాకు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఉండబోతుంది అంటే మరి మేము ఎక్కడ ఉన్నాం అక్కడ ఉంటాము. వేస్తాం మరి. పబ్లిక్ రివాల్యుయేషన్ ఉంటుందా? ఉంటుంది. ఉండేటోళ్ళు ఉంటారు. లేనోని ఏం చెప్తాం ఏం చేస్తాం. ఎక్కడక్కడ కొంతమంది అనుకుంటున్నారు. ఓలన్న వాళ్ళు అనుకుంటున్నారు. అనుకునేటోళ్ళు అనుకుంటారు. అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు కొంతమంది. కానీ మనకు తెలియదు. కానీ మేమైతే మాకు సంతోషం ఉన్నది ఇక్కుంటాం. సంతోషం ఎవరా నేనని ఇంటి కూడా ఇట్లా అన్నడిగిరా అని కూడా అన్న సరే మా ఊళ్ళో అనుకుంటే మేము ఆపదగా మేము పెట్టేంటూ ఉన్నాం. పెట్టేంటే మాది గట్లనే ఉంటుంది. మేము పెట్టేంటూ ఉన్నాం ఆనాడుగా. ఆయన ఇచ్చినా ఇయ్యకున్నా మరా ఇచ్చినా ఏం మాట్లాడ నాకైతే అది లేదు ఇది లేదు ఏది లేదు. పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. నా 50,000 బాకీ ఉండే కానీ నా బాకీ కూడా మాఫీ కాలేదు. 50,000 కూడా కాలేదు. నిన్ననే వచ్చిన బ్యాంకు అవి కూడా మాఫీ కాలేదు. బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారు, అక్కడికి వస్తేనే కదా మేము ఇచ్చేదాన్ని వాళ్ళు అంటారు. కానీ మరి అక్కడికి మా చెయ్యని మేము అక్కడికి చేయాలని అన్నారు. నిన్న పోయినా సపోదాకా అన్నారు. కానీ మరి ఇక చేసిన వాళ్ళు చేసిరంటే మాకైతే 50,000 కూడా కాలేదు. మరి పెన్షన్ అయితే నాకు మొత్తానికి లేదు. మరి మోడీ పైసలు కూడా వాళ్ళకి వచ్చినాయి. గ్యాస్ అదే 1100 ఇచ్చి తెచ్చుకుంటున్నాం మేము. కరెంట్ బిల్లు కడుతున్నాను. ఏది లేదు ఇక. నేను ఫ్రీ బస్కు మాకెక్కడిది అది. మాకు మొగాళ్ళకి లేనే లేదు. మేము టికెట్ మీదే పోకడ ఆడలు ఎక్కువ ఉన్నది. అది ఆడలే పోతారు. ఇంకేమది మాకు సీట్లు ఎక్కడియో పోతే నిలబడిపోవాలి, వస్తే నిలబడి రావాలి. అంతే ఇక.